హాయ్ అండి అందరికీ. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. నేనైతే వేర్లు కొలుపుకొచ్చాను కదా, వచ్చేసరికి మొత్తం అంతా రెడీ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. టెంట్ సామాన్స్ అన్నీ వచ్చాయి. ఇది తమ్ముడి ఇల్లు. ఇంట్లోకి అయితే వస్తున్నాం. అక్క అమ్మ, వీళ్ళిద్దరూ అక్క అమ్మ ఫ్రెండ్స్. తనైతే మా పెద్ద వదిన. మా వదిన అయితే వీడియో ఎందుకు తీస్తున్నానో తెలియక పాపం నవ్వుతుంది మా వదిన. మా తమ్ముడి ఇల్లు అయితే ఇది ఫ్రెండ్స్. చూడండి తమ్ముడి ఇల్లు. ఇంట్లోకి అయితే వచ్చేసాను. కొలుపు సంబంధించినవన్నీ తెచ్చేసారు ఫ్రెండ్స్. వేర్ల కొలుపు కొలిసేది మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయితే మొత్తం నేను చూపిస్తాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. కొలుపుకి ముందు పుట్ట మన్నుకి వెళ్ళేటప్పుడు చూడండి, పుట్ట దగ్గర మన్ను తీసుకురావడానికి వెళ్ళడానికి ఇక చిన్నపిల్లలకి పెట్టేవన్నీ పాల డబ్బా అని, పళ్ళని, పూలు అన్నీ, సాంబ్రాణి కడ్డీలు, పసుపు, కంకణాలు అన్నీ అయితే బుట్టలో చదువుతున్నారు ఫ్రెండ్స్. అయ్యగారు పూజారు అనమాట. అన్ని నిమ్మకాయలు అన్నీ అక్కడ తీసుకెళ్ళేవన్నీ అయితే బుట్టలో సదిరేస్తున్నారు. ఒక బుట్టలో చూడండి ప్రాసెస్. ఎక్కువగా మాట్లాడకుండా మీరు వివరంగా చూసేలాగా ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అందరూ చూడండి. ఇంతవరకు చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా. వేర్ల కొలుపు అంటే పెళ్ళిలో వేర్ల కొలుపు చూసే ఉంటారు. పెళ్ళిలో చేసేది వేరేలాగా ఉంది. చిన్న బాబు, నెలల బాబు కదా, చనిపోయింది. మా మేనల్లుడు. తనకు చేసేది అయితే వేరేలాగా ఉంది. చూడండి ఫ్రెండ్స్. వేర్ల తాడికి పసుపు రాస్తున్నారు. వేర్ల తాడు, కంకణాలు అన్నిటికైతే పసుపు రాయటం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే నైట్ టైం కదా, తెల్లవారుజామున 1 గంట దాటిన తర్వాత అనమాట. అందుకే వీడియో కొంచెం మసగ్గా అయితే ఉంది. తర్వాత క్లారిటీగానే వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో కదా, లైటింగ్కి కొంచెం మసగ్గా ఉంది, కానీ చూడండి మొత్తం ఏర్తాళ్ళు కూడా పసుపు రాసి అన్నీ పెట్టేశారు అందులో. మొత్తం పెట్టిన తర్వాత ఇంకా ఆ బుట్ట మాత్రం ఆడబిడ్డే ఎత్తుకోవాలంట. అంటే ఇక్కడ నేనే ఆడబిడ్డ, అసలు చెప్తున్నాను రీజన్. అక్కడికి వెళ్ళే వాళ్ళు కట్టుకునే గజ్జెలు వాటికి కూడా పోగేస్తున్నారు అయ్యగారు. అక్కడ ఉన్నదైతే మా డాడీ. ఆ ఫోటో మా నాన్నగారిది. వేరే గంధం అంటారు కదా, ఇల్లుకైతే శుద్ధి చల్లుతున్నారు అయ్యగారు. మొత్తం అయితే బిందెలకు కూడా కంకణాలు కట్టేశారు ఫ్రెండ్స్. బిందెలు అయితే ఒక 4 ఎత్తుకుంటారంట, ఒక 3. నేనైతే ఇది ఆడబిడ్డను కాబట్టి నాకు తల మీద తట్ట పెట్టారు. ఇంకా చూడండి మేళాలతో బయలుదేరుతున్నారనమాట. అంటే డప్పుల సౌండ్ విపరీతంగా కొడుతున్నారు ఫ్రెండ్స్. మాకైతే చెవులు గీయమని అసలు వినలేకపోయాము. చెవులో ఏళ్ళు పెట్టుకున్న సరే గీయమంటే సౌండ్ బాగా వస్తుంది. ఇంకా తట్టుకోలేక మేమైతే చెవుల్లో ఇవి పెట్టుకున్నాం క్లాతులు. అంత గట్టిగా మేళాలు చేశారు ఫ్రెండ్స్. చూడండి ఎలా కొడుతున్నారో ఒకసారి చూడండి. అంత మేళంతో అయితే బయలుదేరటం జరిగింది. పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేనే పసుపు, కుంకుమ, పాలు అన్నీ పోసాను. అప్పుడు వీడియో నేను తీయటం కుదరదు కాబట్టి తీయలేదు. నా పని అయిన తర్వాత అమ్మ, మా మరదలు చేసేటప్పుడైతే వీడియో తీస్తున్నాను. అందరం తలా 3 గుప్పెళ్ళు పుట్టమన్న అయితే తక్కువలో పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ప్రాసెస్. అక్కడ పసుపు, కుంకుమ, పాలు, పూలు, మరి పళ్ళు అన్నీ పెట్టేశాము. పుట్ట దగ్గర అయితే తలా ఒక 3 గుప్పెళ్ళు మట్టి ఎత్తుకెళ్ళిన తట్టు ఉంది కదా, తట్లో అయితే పెట్టుకోవడం జరుగుతుంది. చూడండి తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. మధ్యలో ఆ డ్రప్పు సౌండ్లు, డాన్సులు వేస్తున్నారు. మొత్తం వీడియో తీయడం మధ్యలో కుదరట్లేదు. ఆగినప్పుడు మా అక్కని తీయమంటే తీస్తుంది ఫ్రెండ్స్. ఇంటికైతే వచ్చేసాను.
చూడండి. అక్కడ మళ్ళీ ముందు జిట్టు తీయింది, లోపలికి వెళ్ళటం కుదరదనమాట. గుమ్మడికాయ అది వెలిగిస్తున్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక బిందె నీళ్లు వారపోసి అప్పుడు లోపలికి రమ్మంటారనమాట ఫ్రెండ్స్. కొబ్బరికాయ అయితే జిష్టు తీసి కొబ్బరికాయ అయితే కొట్టారు. పద్దాక పొగ అయితే వేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఒకటే పొగ వేస్తున్నారు, సాంబ్రాణి ధూపం. చూసారు కదా, ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. పుట్టమన్న తీసుకొని ఇంకా లోపలికి వచ్చేస్తున్నాం. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ పుట్టమన్న అయితే తెచ్చేసుకున్నాం కదా. మళ్ళీ ఇంకొకసారి వీరుల కోసం వెళ్ళాలి. అంటే దేవుళ్ళని చేపించి కౌన్సిలర్ ఇంటి దగ్గర అయితే పెట్టి ఉంచారు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ పొట్టమని తెచ్చుకున్నంత కదా, మళ్ళీ వీళ్ళైతే వీరుల కత్తులు త్రిశూలాలు అవి చేపించారు వీరులకి. అవి తీసుకురావడానికి మళ్ళీ ప్రయాణం అవుతున్నాం ఫ్రెండ్స్. తీసుకుని అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో కౌన్సిలర్ ఇంటి దగ్గర అనమాట. వాళ్ళు పసుపు పూసి బొట్లు పెట్టి చూడండి ఎంత బాగా చేస్తున్నారో. చిన్న బాబుకి కదా మేము చేసేది. చిన్న చిన్న చెప్పుల్లాగా కూడా తయారు చేశారు వడ్లూరు. వాటికి కూడా పసుపు రాసి పారాణి అయితే పెడుతుంది తను. చాలా పవిత్రమైనది కాబట్టి చూడండి, వాళ్ళు వడ్లూరు కూడా ఎంత ఓపికగా ఒక పావు గంట పట్టినా సరే మొత్తం శుద్ధి చేసి పసుపు రాసి పారాణి పెట్టి మరి మాకన్నీ చేస్తుంది ఆమె. చూసారా, కత్తులు 2 ఒక త్రిశూలం అనమాట చేపించారు. బాబుకి చెప్పులకి పారాణి పెడుతుంది. వివరంగా చూడండి ఫ్రెండ్స్, పూజ ఎలా జరిగిందనేది నేను మీకు అర్థం అవ్వాలని అయితే ఈ వీడియో తీశాను. గజిబిజ లేకుండా సౌండ్ అంతా రిమూవ్ చేసి మరీ వీడియో పెడుతున్నాను నా వాయిస్తో. వివరంగా చూడండి. చూస్తున్నాడు కదా ముందున్నాడు తను, ఆ బాబు మా తమ్ముడు కొడుకు, పెద్ద కొడుకు అనమాట, ఫస్ట్ బాబు. వాళ్ళ తమ్ముడు కోసం అన్నీ చేస్తున్నాడు అనమాట అన్నయ్య. చూడండి ఆమె ఎలా చేస్తుందా అని వంగి వంగి మరీ చూస్తున్నాడు మా మేనల్లుడు. మా మేనల్లుడు అయితే మా అబ్బాయిలాగా అల్లరివాడైతే కాదండి. మా మేనల్లుడు చాలా మంచివాడు, సైలెంట్గా ఉంటాడు. ఇంకా ఎన్ని పసుపు బట్టలు అయితే అయిపోయినాయి. ఇంక కంకణాలకు పసుపు రాసి కంకణాలు కడుతున్నారు. చూడండి, మధ్య మధ్యలో మీరు చూస్తూ ఉంటారని కొంచెం వాయిస్ ఆపుతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. పూజ ప్రాసెస్ అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నేను కంప్లీట్ ప్రాసెస్ పెట్టాను ఏమేం చేశామనేది. ఇక్కడ కూడా వీళ్ళు ఇక్కడ కడుతున్నారు కదా కంకణాలు, ఇదంతా ఈడు చేసేంతవరకు బయట అయితే మేళం చేస్తూనే ఉన్నారు. మేళాలంటే మామూలుగా కాదు ఫ్రెండ్స్, చెవులు గింగురుమనేలాగా, అందుకని వాయిస్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. చిన్న చిన్న శబ్దాలు అయితే రియల్గా మాటలు పెడితే ఈ వీడియో చాలా బాగుండేది ఫ్రెండ్స్. కానీ ఆ డ్రప్పు శబ్దాల వల్ల రియల్గా ఉన్న మాటలన్నీ లేకుండా చేయాల్సి వచ్చింది. అన్ని కంకణాలు కట్టడం అయిపోయింది కదా. చూడండి ఎలా పోస్తున్నారు. ఫస్ట్ అయితే ఒక 3 గుప్పెళ్ళు ఈ బ్రేషన్లో వేస్తుంది వడ్లూరు. చూడండి, అదొక సిద్ధాంతం అన్నమాట.
తర్వాత కొంచెం బియ్యం పోసి ఆ వేర్లు కత్తులు అన్నీ అందులో పెడుతుంది అనమాట, బియ్యంలో పెడుతుంది. చూడండి, బియ్యంలో పెట్టేశారు. ఇంకా మేము తీసుకెళ్ళడానికి అయితే మొత్తం సిద్ధమైంది ఫ్రెండ్స్. ఇంక ఇది తీసుకొని అయితే ఇంకా బయలుదేరాలి ఇంటికి. ఒకసారి ఊర్లో తిరిగి పుట్టమన్న తెచ్చాం, రెండోసారి తిరిగి వీళ్ళ ఇవి తీసుకెళ్తున్నాం. బయట శబ్దాలు చూడండి, మామూలుగా కొట్టట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళు, అందుకే ఈ వీడియో వాయిస్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. లేదంటే మా వాళ్ళందరి మాటలు ఉంటే వీడియో చాలా బాగుండేది. చూడండి, అందరం చూస్తున్నామన్నమాట అవి ఎలా పెడుతున్నారని. చూడండి ఎంత జాగ్రత్తగా. ఇదైతే పవిత్రమైన కార్యం ఫ్రెండ్స్, చాలా శ్రద్ధగా చేస్తున్నాం. ఇంకా ఇదైతే మళ్ళీ నేనే ఎత్తుకోవాలి. వెళ్తున్నాం, ఇంకా తీసుకొని అయితే ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్. మేకపోతు కూడా మాతో పాటే తిరుగుతుందన్నమాట, మేము ఇటు వెళ్తే అటు. మేకపోతు కూడా తీసుకునే రావాలంట, తీసుకొస్తున్నాం. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ వట్టోరు చేశారు కదా, ఆ బొట్లు కంకణాలు అన్నీ అవి మేము ఉంచకూడదంట, ఇంటికి వచ్చేవరకే వాటితో రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం కడిగేసి మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుంచి మళ్ళీ మనం సొంతగా చేసుకోవాలంట మన ఇంటి దగ్గర మనం. అందుకే వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కంకణాలు అయితే ఇప్పేసి మళ్ళీ శుభ్రం చేస్తున్నాను. శుభ్రం చేసి ఒక్కొక్కటిగా మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అక్కడ వాళ్ళు చేసింది వాళ్ళ పద్ధతి, మనం చేసుకునేది మనం పెట్టుకుంటున్నాం కాబట్టి మనం చేసుకోవాలి. నేను కూడా మా మేనల్లుడు పాకోళ్ళకి పసుపు రాస్తున్నాను, పారాయణ పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అయితే ఇంట్లోకి వచ్చేసాం కదా. వాళ్ళైతే ఆ పుట్టమన్నతో గద్దె కడుతున్నారు, నేను ఆడబిడ్డను కాబట్టి పాలు పొంగిస్తున్నాను. అక్కడ గద్దె కడుతున్నారు, మా మేనల్లుడు ఉన్నాడు చూడండి. తెచ్చిన పుట్టమన్నతో అట్టా గద్దె కట్టి వీరులు నిలబెట్టారనమాట, గద్దెక్కిచ్చేశారు. నేనైతే పాలు పొంగలు చేసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. నా పాలు పొంగలు అయ్యేసరికి వీళ్ళు గద్దెక్కీయటం అయిపోయింది ప్రాసెస్. అందరం కొంచెం పసుపు కుంకుమ వేస్తున్నాం. ముందైతే వాళ్ళ అన్నయ్య చేస్తున్నాడు అనమాట, మా పెద్ద మేనల్లుడు. వాళ్ళ తమ్ముడికి అన్నీ తనే చేస్తున్నాడు కావాలని. తమ్ముడు అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఏదైనా తినేటప్పుడు కూడా బిస్కెట్ మా తమ్ముడికి అని పెడతా ఉంటున్నాడు, చూస్తున్నా నేను. చూడండి, తమ్ముడు కోసం చాలా బాగా చేస్తున్నాడు. చెప్పిన మాట వినను అనకుండా అన్నీ ఏ చెప్పినా వింటాడు మా మేనల్లుడు, మంచోడు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేస్తున్నాడు, ఓపిగ్గా అన్నీ. 2 సార్లు రౌండ్లు వెళ్ళినప్పుడు కూడా డాన్స్ వేస్తూ తిరిగాడు, కానీ అలసిపోలేదు అసలు. అన్నీ చేస్తున్నాడు తమ్ముడు కోసం. ఇక నుంచి మా మేనల్లుడిని వీరులు నిలబెట్టుకుంటున్నారు కాబట్టి మా తమ్ముడు ఫ్యామిలీ అంతా అందరూ ఈ రోజు నుంచి ఇంకా మంచిగా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీద పెట్టి నువ్వుల నూనె పోసి ఒత్తెరిగిస్తున్నారు. ఒత్తి కూడా నేనే వెలిగిస్తాను అంటున్నాడు మా మేనల్లుడు, వెలిగిస్తాడంట, చూద్దాం. వినండి, వాళ్ళ డాడీ అయితే పక్కనే కూర్చొని ఉన్నాడు, కానీ అన్నీ మా మేనల్లుడే చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు కోసమని. చూడండి ఫ్రెండ్స్, ఒత్తి కూడా వెలిగిస్తాడు, తనే వెలిగిస్తాడంట, చూస్తూ ఉందాం. చూడండి,
చిన్న వయసైనా చాలా ప్రేమ ఉంది తమ్ముడి మీద. అతికు ఇరిగిచ్చేసాడు. ఇంకా దేవుడు పెట్టడానికైతే ఇంక అన్నీ రెడీ చేస్తున్నారు. చూసారా, ముందుకు ఇస్తర పెట్టి దాంట్లో బియ్యం పోసారనమాట. ప్రాసెస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అంతా ప్రశాంతంగా జరిగింది. చూడండి, మా తమ్ముడైతే పాపం చాలా బాధలు పడుతున్నాడు ఫ్రెండ్స్. చాలా కష్టపడతాడు కూడా, ఎప్పుడూ కష్టపడతానే ఉంటాడు మా తమ్ముడు. బిందె పెట్టేసి చక్కగా బిందెకి పసుపు బొట్లు పెట్టారనమాట. బిందె మీద బట్టలు కూడా పెట్టుకుంటున్నారు. చూడండి, బాబుకి తెచ్చారు బట్టలు, అన్ని బిందె మీద పెట్టుకుంటున్నారు. బిందె తిరగతాం అంటారు కానీ మీరెవరు చూడలేదు కదా ఫ్రెండ్స్. చూడని వాళ్ళు చూడండి, ఎందుకంటే ఈ బిందె చుట్టూ అందరూ ఉంటే అది తిరగలేదు, ఏదో మూచేశారనుకోవచ్చు, కానీ చుట్టూ ఉండే అవకాశం కూడా లేదు ఫ్రెండ్స్. అక్కడ గద్దె కట్టుంది కదా, ఇటువైపు ఏదో ఒక వేలు అనిచ్చారు అంతే, ముగ్గురు అంతే. చాలా చక్కగా అయితే బిందె తిరిగింది ఫ్రెండ్స్, అనుమానం ఏమీ లేకుండా. బిందె తిరిగేది కూడా క్లారిటీగా నేనైతే తీసాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, మిస్ కాకుండా చూడండి. లాస్ట్ సీన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. సత్యం అంటే మా మేనల్లుడు సత్యం చూపించాడనమాట, నేనున్నానని. చక్కగా బిందె ఎటు అంటే అటు తిరిగింది. 3 రౌండ్లు కూడా చక్కగా తిరిగింది ఫ్రెండ్స్. చూడండి, మీకు కనిపించేలాగైతే నేను తీశాను. అందరూ చుట్టూ ఉండడానికైతే అక్కడ ప్లేస్ లేదు ఫ్రెండ్స్, ఒక పక్కనే ఉన్నారు. చూడండి ఎలా తిరుగుతుందో. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే అయిపోయింది. బిందె తిరిగింది కదా, ఇంకా పూజ అయిపోయిందనమాట. ఏటపోతు కూడా అదైతే నేను దండం పెడుతూ ఉన్నాను, తీయలేకపోయాను. కానీ ఏటపోతు కూడా వెంటనే జడతా ఇచ్చేసింది, పసుపు కుంకుమ వేసి బొట్టు పెట్టగానే. ప్రాసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అందరూ లైక్ అండ్ కామెంట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, బిందె ఏ విధంగా తిరుగుతుందో. చూసారు కదా, ప్రాసెస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అది చూసారు కదా ఎంత బాగా తిరిగిందో. ముగ్గురే ఈ మధ్య వేలు అనిచ్చారు అంతే, అదే తిరిగింది. చూసారా, అది ఫ్రెండ్స్ విషయం. మేమైతే మా మేనల్లుడికి మంచిగా మనస్ఫూర్తిగా పెట్టుకున్నాం. తను కూడా సంతోషంగా తిరిగాడు. హ్యాపీగా అయితే జరిగిపోయింది ఫ్రెండ్స్ మా వేర్ల కొలుపు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీకు ఎవరికైనా లైక్ అండ్ కామెంట్ చేయాలనిపించిన వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ కామెంట్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. 3 రౌండ్లు కూడా చాలా బాగా తిరిగింది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.